హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ చూస్తున్నావా? అదే పని, వేరే పని ఏం లేదు. ఎందుకన్నా తనుజని అంత అయిపోయింది చేస్తున్నారన్న? అంటే ఏడుస్తుంది కదా అన్న. అరే ఏడుస్తే కప్పిచ్చేస్తారా అన్న? అంటే ఇవ్వడం అని కాదు, కానీ అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏడుస్తే చిన్నపిల్లల్ని మందలిస్తాం కదా అన్న. అలాగే తనుజ కూడా ఏడుస్తే కొంచెం ఆ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంచెం లేపడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు తనుజ ఆడట్లేదని ఎందుకు అనుకుంటున్నారన్న? నిన్న టికెట్ ఫినాలే టాస్క్ లో ఇంత బాడీ బిల్డర్లు ఉన్నారు, భరణి గారు, డిమాండ్ పవన్, ఇట్లా లేపి పడేస్తున్నా గానీ లేడీ సింగం లాగా విన్ అయింది కదా అన్న. అంటే అది ఆడడమే కదా. అంటే బిగ్ బాస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఓన్లీ గేమ్స్ కదా అన్న. గేమ్స్ ఆడితేనే అంతేకాదు, అంటే అన్ని రకాలుగా నువ్వు ఎంత జెన్యూన్ ఉన్నావో అది నీ పర్సనాలిటీ చెక్ చేస్తారు. సో తనుజ ఈజ్ ఆల్సో విన్నర్ మెటీరియల్ అన్న. డిమాండ్ పవన్ అన్న జెన్యూన్, అంటే అందరికంటే జెన్యూన్ అన్న. అంటే అతను ఇప్పుడు సెలబ్రిటీ కాదు కాబట్టి టాప్ 5 విన్నర్ అని ఎవరు క్యాల్కులేట్ చేయట్లేదు, కానీ తను కనుక సెలబ్రిటీ అయ్యి ఉంటే ఈ రోజుకి వార్ 1 సైడ్ అయిపోతుంటే డిమాండ్ పవన్ విన్నర్ అవుతుండే. కామనర్ కాబట్టి తొక్కేస్తున్నారు అన్న. ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే డౌన్ అయ్యాడు, బాగా హైప్ లో ఉన్నాడు. తనుజ కూడా డౌన్ అయింది. ఓకే, ఎవరు వస్తారు అసలు? అంటే ఇవన్నీ పిఆర్ గేమ్స్ అండ్ సింపతి కార్డ్స్ అన్న. మనం ఒక 2 years బ్యాక్ రైతు బిడ్డను చూసాం, ఈసారి ఆర్మీ బిడ్డను చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే కళ్యాణ్ ఆడట్లేదని కాదు, తను ఆడుతున్నాడు, తను 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. బట్ కావాలని కొన్ని టీమ్స్ మాత్రం కావాలని నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు, కావాలని లేపే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ఏదైనా ఇప్పుడు నిన్న టికెట్ ఫినాలే రేస్లో తనుజ ఓడిపోయింది. తనుజ ఫ్యాన్స్ ఏమంటారు, అరే మా అమ్మాయి టికెట్ ఫినాలే విన్ అవ్వకుండా పర్లేదు, డైరెక్ట్ కప్పు కొట్టుకొని వస్తుంది అంటున్నారు. అదే కళ్యాణ్ విన్ అవ్వలేదు అనుకో ఏదైనా టాస్క్, అరే మావాడు టికెట్ ఫినాలే అవసరం లేదు విన్నర్ అవుతాడు. ఇమాన్యుల్ ఫ్యాడ్ కూడా ఇంతే. సో మొత్తం ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నాం అన్న మొత్తం. బట్ జెన్యున్ గా ఎవరు ఆడుతున్నారో ఆడియన్స్ అందరికి తెలుసు, వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళందరికీ తెలుసు అన్న. అంటే ఇప్పుడు విన్నర్ ఎవరంటే ఈ ముగ్గురు మునగాళ్ళలోనే విన్నర్ ఉంటారన్న. తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, ఈ ముగ్గురులోనే విన్నర్ ఉంటారు. మాక్సిమం కళ్యాణ్ అన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇమాన్యుల్ లేదా తనుజ ఇద్దరులో విన్నర్ ఉంటారన్న. ఇది రాసి పెట్టుకోండి, ఇదే జరుగుద్ది ఆడ. ఓకే.